కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత శనగల్ని బయటికి తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఒకవేళ ఉడకలేదు అంటే ఇంకొద్దిగా నీళ్ళని పోసుకుని ఇంకొక 2-3 విజిల్స్ రానివ్వండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని మ్యాషర్‌తో కానీ, పప్పు గుత్తితో కానీ మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ శనగలు కనబడే విధంగా మెదుపుకుని పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని కూడా వేసుకుని, ఇవి జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత మనం మెదిపి పెట్టుకున్న శనగల్ని వేసుకుని, ఒకసారి అంతా బాగా కలుపుకుని, కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళని వేసుకోవాలి. నేనిక్కడ 1 కప్పు వరకు నీళ్ళని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపుని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గ్రీన్ చట్నీ, 1 టీ స్పూన్ పెరుగుని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా దీంట్లోకి కలుపుకుని ఒక 5-10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే